సో 31st నైట్కి సంబంధించి నేను మళ్ళీ ప్రజలకి ముఖ్యంగా యూత్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వి విష్ యూ వెరీ హ్యాపీ అడ్వాన్స్డ్ న్యూ ఇయర్. కానీ ఏదైతే పండుగ వేరే వాళ్ళ జీవితంలో దుఃఖానికి కారణం కాకూడదు. చాలామంది వృద్ధులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. మనం పెద్ద పెద్ద సైలెన్సర్లు వేసుకొని అరుచుకుంటూ మందుతో తాగేసి ఏదైనా విపరీతంగా ఏదైనా పనులు చేస్తే చాలామందికి ఇబ్బంది కలగజేసిన వాళ్ళం అవుతాం. మనం పండుగ సెలబ్రేట్ చేసుకోవాలంటే దీపావళి పండుగ ఉంది, దీపాలు వెలిగిస్తే అంటే ఏదైనా పండుగ మనకి వెలుతురునివ్వాలి. అంతేగాని మీరు కూడా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ సైలెన్సర్లు పీకేసుకొని ఇంకోటి ఇబ్బంది చేసుకొని వెళ్ళి యాక్సిడెంట్లు అయిపోతే మీ ప్రాణాలకి ప్రమాదం. ఆపోజిట్లో పాపం అలా ఏ అభంశుభం తెలియని వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటాయి. సో అట్లాంటి వేషాలు కానీ ఎవరైనా వేశారంటే ఖచ్చితంగా పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు నైట్ మన అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్గా రోడ్ ప్యాట్రోలింగ్ చేస్తారు. అందరూ ప్రజెన్స్ రోడ్స్ మీద ఫీల్ అవుతారు. ఎవరైనా అనవసరంగా అట్లాంటి కేసుల్లో ఇరుక్కోవద్దు. తర్వాత పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాపీగా చక్కగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కేక్స్ కట్ చేసుకోవడము, అరుగులు దాబాలు. రోడ్స్ ఆర్ నాట్ ద ప్లేసెస్ టు బీ వేర్ వీ షుడ్ సెలబ్రేట్. రోడ్స్ ఆర్ ప్లేసెస్ ఫర్ హూమ్. పనికి వెళ్ళే వాళ్ళు, అంబులెన్సెస్, ఏదైనా వాళ్ళ ఇంపార్టెంట్ వర్క్స్కి అటెండ్ అయ్యే వాళ్ళ కోసం రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ మీద మనం కేక్ కట్ చేయడము, రోడ్స్లో మనము సెలబ్రేషన్స్ చేయడము, రోడ్స్ మీద అదేంటి స్టాండ్ తీసి ఫైర్ పెట్టించడము, ఇట్లాంటివి మీరు చేస్తే ఒకటి కేసుల్లోకి ఇబ్బంది పడతారు, రెండు మీ మీద కూడా ఒక రౌడీల కింద ముద్ర పడుతుంది. తర్వాత ప్రజల్లో కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది. కానీ చట్టం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ఈరోజు మీరు అంటే మేము పోలీసు లేరు కాబట్టి పోలీసు ఒక సెంటర్లో తిరుగుతుంటే ఇంకో సెంటర్లో తిరుగుతామని ఎంజాయ్ చేస్తుంటారు. ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలన్నీ లిస్ట్ తీసి వెరిఫై చేస్తారు. ఎవరెవరు ఆ టైంలో అనవసరంగా ఇట్లాంటి పనులు చేశారో ఒక నెల తర్వాత అయినా మీరు మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి కల్పిస్తారు. కాబట్టి మీరు అనవసరంగా అట్లాంటి వాటిలో ఇరుక్కోవద్దు. ముఖ్యంగా స్టూడెంట్స్ మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పి ఎలాంటి ప్రమాదాల్లో వాళ్ళు ఇరుక్కోకుండా ఇంట్లోనే కట్టడి చేసుకోవడము, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.